1200 మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వమే 600 అంటుంది. 1200 మంది బిడ్డలు. ప్రభుత్వం ఎందుకు లెక్కలు చూపిస్తుందని కరెక్ట్. ప్రభుత్వమే 600 అంటుంది. ఇంకా 1200 పట్టుకుని ఉందా? ప్రభుత్వం ఎక్కడ కూడా కరెక్ట్ అయిన ఆధారాలని ప్రజల ముందుకు తీసుకురాదు. లేదా అట్లా తీసుకొచ్చినటువంటి చరిత్రలు ఏమైనా ఉంటే యూట్యూబ్ కావచ్చు, మన ఛానల్ ద్వారా కావచ్చు, నాకు చూపిరి, నేనే ఇది నిజమని చెప్తావు. వీళ్ళ అంటే నేనేమంటున్నంటే, మా బిడ్డలు ఎంతమంది చనిపోతే 60 ఏళ్ల సంది కొట్లాడంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాన్ని జగన్ వ్యతిరేకించలేదా? రాజకీయం షర్మిల వ్యతిరేకించలేదా? అంటే నేనేమంటున్నా అంటే, అసలు నీ వెనక ఎవరుడరు? 7 సంవత్సరాల సంది గుర్తురానటువంటి ఈ తెలంగాణ ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది? కేసీఆర్ కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, రేపు నువ్వే అవుతుండొచ్చు, ఇంకో ఆయన కావచ్చు. చాలా మంది ఉన్నారు పెద్ద మనుషులు, వాళ్ళల్లో ఎవరెవరు అవుతారు. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు వీడంతా తెలంగాణలో ఎవరు మొగోళ్ళు లేరు, నేను మిసాలు పెట్టుకొని వస్తున్నా అని చెప్పి నువ్వు వీడికి వస్తే పిచ్చోళ్ళమా మేము? తెలంగాణ రాష్ట్రం పండ్లేక తెచ్చుకున్నావా? మళ్ళీ ఎవరినో పరాయాలను తీసుకొచ్చాడే కుర్చీలో కూర్చోబెట్టి నీకు గాలి ఉప్పుతందుకో, ఈత కమ్మలు పట్టుకొని గాలి ఉప్పుతందుకున్నావా తెలంగాణలో? అన్ని పార్టీలలో టికెట్ రాని వాళ్ళందరూ అక్కడ పోతారేమో. నేనేమంటున్నా అంటే అందుకే చెప్తున్నాను నేను కూడా. ఇవాళ మొన్న చర్చ మంచి కొట్లాట అయింది, నా మీద కొంతమంది దాడులు చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా నగరకల్లో దాడి జరిగింది. అదే నేపథ్యంలో ఏపూరి సోమన్న అనేట ఆయన ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద ఎవని పాలయ్యింది తెలంగాణ ఎవడేలుతున్నాడు అని చెప్పేసి అద్భుతమైనటువంటి సాహిత్యం, అద్భుతమైనటువంటి గొంతు, అద్భుతమైనటువంటి రాతకాడు, పాటకాడు అన్నీ అన్న. అదే అన్న ఏం చేసిండు అక్కడ అన్నప్పుడు మేము కూడా సపోర్ట్లు కొట్టాం. ఎందుకంటే నిజంగానే కదా కొట్లాడింది ఏం వీళ్ళు, దళిత సీఎం చేస్తాను చేయకపోయాడు అని చెప్పేసి మేము కూడా సపోర్ట్లు కొట్టినాం. నువ్వు అక్కడ తిట్టుకుంటేనే ఏం చేసినావు, మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒత్తాసు పలికినావు. ఈ వ్యత్యాసాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, మీరు ఒక సెంటర్ పాయింట్ చేసి చూడండి అన్న. నువ్వు బహుజన యుద్ధ నౌకం అని ఒక పేరు ఉంది నీకు తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కాదు 2 రాష్ట్రాలు ఈ ఆడికి పోయినా గుర్తుపడతారు. సోమన్ అంటే బహుజన యుద్ధ నౌక అని చెప్పేసి గుర్తుపడుతుంటారు. ఈ బహుజన యుద్ధ నౌక అగ్రవర్ణాలకు పాట పాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రెండోటి, ఈ తెలంగాణ అసలు విడిపోవాల్సినటువంటి మేము విడిపోతందుకే కదా ఈ ప్రాణత్యాగాలు జరిగింది, ఈ పోరాటాలు జరిగింది. మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అవుతుంది, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా. అలాంటి వ్యక్తులతో నువ్వు ఎందుకు చేయగలపవలసి వచ్చింది? మళ్ళీ అక్కడ దొరపెత్త అందరిగిరి ఉంటుంది కదా. కాబట్టి మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? నువ్వు నిలబడవలసినటువంటి బహుజనవాదం వేదిక మీద కదా నువ్వు నిలబడింది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళు స్వేరోను పెడితే ఇక నేను రాజకీయ పాటలు పాడా, నేను రాజకీయాలకే పోను, ఇక నేను నా దళిత బహుజన బిడ్డలు బతకడం కోసమే నేను ఈ స్వేరోను నడిపిస్తా, స్వేరో పాటలు పాడతా, నా బిడ్డలు ఎట్లా చదవాలనో చెప్తా అని చెప్పేసి మాట్లాడింది నువ్వే. షర్మిల పార్టీలో రాజకీయ అలవాటు చేసుకున్నారు. నేను అదే అంటున్నా, ఈ రాజకీయం అలవాటు చేసుకున్నటువంటి కవులు గాయకులు వీళ్ళు రాజకీయ రంబయ్య ఆట ఆడుతున్నారని చెప్పారు. నేను అందుకు కాంచీరామ్ గారు కూడా అదే చెప్పారు కదా, ఏ అంతిమ లక్ష్యం రాజాధికారం, రాజాధికారం కోసం ఏదైనా చేయాలని అంటే చెప్పారు బహుజనుల రాజాధికారం. నేనేమంటా, ఈ బహుజనులది కూడా చాలా పెద్ద తప్పులు ఉన్నాయి. ఎందుకు తప్పులు ఉన్నాయి అంటే, పక్కోడిని ఎందుకు తిడుతావు పోయి నాకు అర్థం కాదు. నీకు సోయి ఉంటుంది, ఆ సోయి తగ్గట్టు నువ్వు మాట్లాడరా. పక్కోని తిట్టే బదులు నిన్ను నువ్వు మర్చిపోతున్నావు అంటే. సో అదే మాట మీద మీరు పైకి వచ్చారేమో. ఎవరిని? పక్కవారిని తిట్టుకుంటానే. నేను పక్కల తిట్టలే, అడిగిన తిట్టడం వేరు అడుగుడు వేరు కదా. అవునా కదా? అంటే ఎంత తేడా ఉందా? అంటే నేను పెద్దగా చదువుకోలేదు, 7th ఫెయిల్, అందుకే తిట్టడం వేరు అడగడం వేరు. చెప్పారు ఆల్రెడీ. మీరు ఎవరైతే ఇప్పుడు సోమన్న పేరు తీసిన వ్యక్తే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అన్నట్టు. నేను టార్గెట్ చేయలే. టార్గెట్ ఎట్లా చేసినట్టు గద్దారని అడిగిన, గొర్రెటెంకనని అడిగిన, రసమయ్యనని అడిగిన, వాళ్ళతో పాటు సోమన్నని అడిగిన, వీళ్ళందరూ అడిగిన కదా. నిన్న ఎందుకు సర్టిఫైడ్ చేసిన? ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఇంకో వ్యక్తి బయటకు వస్తున్నట్టు. టార్గెట్ అనేది తప్పు అన్న. నువ్వు అదే అంటారు, వాళ్ళ కింద ఎందుకు చేయాలని అంటున్నావు. అవును, ఎందుకు చేయాలి? సో ఇప్పుడు ఆయన సపరేట్గా ఒక పార్టీ పెట్టి, సోమన్న ఒకవేళ రాజకీయ నాయకుడు అయితే ఆయన మేము ఆయన గురించి మాట్లాడేటోళ్ళం కాదు. నువ్వు ఒక పాట కానివి, పాట ప్రజల వైపు ఉండాలని చెప్పి మాట. కాంగ్రెస్ పార్టీలో సంస్కృత సారథిగా కూడా పనిచేశాడు కదా. మరి ఇక్కడ కూడా పోయినా, మళ్ళీ ఎందుకు పోయినా? అవును, అవకాశాల కోసం ఎక్కడికైనా పోవాల్సి వస్తుంది.